శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీ మాత్రాయ నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్న కథ శ్రీ మాత్ర కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మొత్తం చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ మాత్రే నమః. 915 నామము స్వభావ మధుర. 6 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్వభాయ మధురాయ నమః అని చెప్పాలి. స్వభావము, మధుర తీయనైనది లేదా ఆహ్లాదము కొల్లుపున్నది. స్వభావం ఎవరిది వారికి మధురంగానే ఉండవచ్చు లేదా ఉందని అనిపించవచ్చు. కానీ ఇతరులకు అలా అనిపించినప్పుడు ఆ స్వభావము మధురమైంది అవుతుంది అని అన్ని రకాలుగాను అందరినీ ఆహ్లాదపరిచేట్టుగా ఉన్నప్పుడే ఈ స్వభావము మధురంగా ఉన్నట్లు లెక్క. కానీ ఏదో ఒక విషయంలో కాదు. అమ్మవారి మాటలు, మార్గాలు, నడతలు, చేతలు, చూపులు, రూపురేఖలు అన్నీ మధురంగానే ఉంటాయి. వేటిలోనూ చిరాకును కలిగించే అంశం ఏదీ ఉండదు. బొమ్మగా ఉన్నప్పుడు ఉండవచ్చు కానీ బంగారానికి ఏడుపు దిగులు లాంటివి ఉండవు. అమ్మవారు స్వచ్ఛమైన బంగారం లాగా మధురమైన స్వభావం కలది. ఈ మధురత్వము పొందడానికి దేని సృష్టించాలో దానికి కాక డబ్బును, పదవును, అధికారాన్ని సృష్టిస్తారు. సాధారణంగా ఇలా చేయడం దురద ఉన్న చోటగా కాక వేరొక చోట గోకడం లాంటిది. దీన్ని ఆంగ్లంలో పారాలాక్సిజం అని అంటారు. సూర్యోదయం చిత్రం గీస్తే ఆ గీసిన చిత్రం పౌరుషేయం అవుతుంది. అసలు ఆ సూర్యోదయము ఆ పౌరుషేయము అవుతుంది. ఇది సహజమైంది. మధుర స్వభావము కూడా అలాగే సహజ సిద్ధంగా ఉంటుంది. ప్రకృతిలో ఏ నమూనాను చూసి సూర్యోదయం అవుతుంది. అందుకే అది ఆ పౌరుషేయం. అటువంటి సూర్యోదయం చూసి చిత్రకారుడు చిత్రం గీస్తే అది పౌరుషేయం అవుతుంది. అలాగే అమ్మవారి స్వభావ మాధుర్యం ఆ పౌరుషేయం. ఆ మాధుర్యాన్ని మనం అనుసరిస్తే మన మాధుర్యం పౌరుషేయం అవుతుంది. వ్యాపారస్తుని కూడా ఆ మధుర స్వభావం ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ అది స్వార్థపూరిత ఉద్దేశంతో మోటివ్ కలిసి ఉంటుంది. అమ్మవారికి కానీ నిజమైన యోగికి కానీ మధుర స్వభావము ఆ మోటివ్ లేకుండా ఉంటుంది. స్వభావ మధురాయ నమః అని ఈ నామాన్ని సంపుటి చేసి జపిస్తే మన స్వభావము కూడా ఎప్పటికైనా అలా మధురంగా మారవచ్చు. మధురమైన లేదా ఆహ్లాదకరమైన స్వభావం కలది అని ఈ నామానికి అర్థము. స్వభావ మధుర స్వభావము చే మధురమైనదిగా స్వస్థ సిద్ధముగానే మధురమైనదిగా మీనాక్షీదేవి రూపముననున్న మధుర పూరి లేక ఆహ్లాస్య క్షేత్ర స్వరూపురాలు. ఆత్మజ్ఞానం చే ఉత్తమురాలకు వారి భారమును వహించున్నది. ఆత్మజ్ఞానమును సాధించు వారి యందు ఉత్తమురాలు. రాగద్వేషాది భావములకు విరుద్ధ అభావముల చే మధురమైనది. తన భక్తుల యందు ఉండుటచే మధురమైనది. తన భక్తుల భక్తి చే సత్ఫలమును ఇచ్చుచున్నది. తన యందలి అభిప్రాయం చే మధురమైనది. తన అవతారం చే సత్ఫలము ఇచ్చున్నది. ఇతర పదార్థముల సంపర్కము లేకుండానే మధురమైనది. మధుర్యము అనగా అందరూ కావలినని కోరుకొను గుణ విశేషము. విశ్వనిఘంటువులో పూలింగమైన మధుర శబ్దమునకు మధురాసము అర్థము. నాసుంపంకలింగమైన మధురా శబ్దమునకు రుచి, తీయనిది, ఇంపైనది అను అర్థములందు మధురా శబ్దము విశేషానిజ్ఞము 3 లింగములందు ఉండునది. స్త్రీలింగమైన మధురా శబ్దమునకు పూదేనే మధుర పట్టణము అను అర్థములు కలవు. దీనిచే స్వాస్తన సంబంధమైన భవ ఉనికి ఉండుట గల మధుర నగర స్వరూపురాలు అను అర్థం వచ్చినది. మీనాక్షీదేవి రూపమున్న ఆహ్లాస్య క్షేత్ర స్వరూపురాలని అర్థము. మధురా నగరమే ఆహ్లాస క్షేత్రమని పురాణ ప్రసిద్ధి. లేదా స్వభావ అవమ ప్లస్ దూర పరమాత్మ జ్ఞానమందు ప్రథములగు వారికి ప్రధానమైనది. ఆత్మజ్ఞానంచే ఉత్తములగు వారి భారమును వహించినది. దూర్ శబ్దమే భాగృతి మతమున టాప్ చేసినచో దూర శబ్దమగును. ప్రధానమగు భాగము, అంగము అని అర్థము చెప్పుకొనవలెను. భారమును వహించుచున్నది అని అర్థం. ఈ అర్థంలో అవమా శబ్దమునకు ప్రథముడని అర్థము చెప్పిరి. కానీ అవమా శబ్దమునకు తక్కువవాడను అర్థమే కానీ ప్రథముడు శ్రేష్ఠుడు అను అర్థం లేదని తలపుకూడదు. అవమ శబ్దమునకు ప్రథముడనియు ఉత్తమ శబ్దమునకు చివరివాడనియు అర్థం కనిపించుచున్నది.
ఆజ్ఞవైష్ణవే విష్ఠేందలి అగ్నిరాక్రే ప్రథమో దేవతానాం సంహ్యతానామొత్తమో విష్ణురాసిత్ అను మంత్రమందు అగ్ని ప్రథముడగును. విష్ణువు ఉత్తముడుగాను చెప్పబడిరి. ఇక్కడ ఉత్తముడు అనగా చివరివాడని అర్థం. ఈ మంత్రమునకు వ్యాఖ్యాన రూపముగా బహరోచ్చ బ్రాహ్మణమందు అగ్నిరేవత దేవతా నమః అని గలదు. ఇక్కడి అవమా శబ్దమునకు అగ్నివేష్ణ వెష్టి యజమాన్యన వాక్య మంత్రమునకు అగ్ని విష్ణువులను ఇద్దరిని ప్రథమచరములని గ్రహించినప్పుడు ప్రత్యహారన్యహం చేత పద్యాస్తులగు దేవతలందరికీ గ్రహణము దీక్షాయనియష్టిలో సిద్ధించు అని ప్రతిపాదన పరమగు వ్యాఖ్యానయందు బృహశ్చ బ్రాహ్మణమందు ప్రథమ అవమా శబ్దములు పర్యాయవాచకములని చెప్పబడిరి. ప్రథమ శబ్దమునకు వాక్య రూపము కావున ప్రథమ అవమా శబ్దములు రెండును పర్యాయ పదములని సిద్ధించుచున్నది. అందుచే అవమా శబ్దమునకు ప్రథముడనియు అర్థమును చెప్పవచ్చును. లేదా స్వహ ప్లస్ భ ప్లస్ వమ ప్లస్ దూర ఆత్మజ్ఞానమును సాధించు వారి యందు ఉత్తమురాలు. ఇక్కడ వమా శబ్దమునకు సృష్టించువారు లేక సాధించువారు అని అర్థము. వామించు వారిలో దూర శ్రేష్ఠురాలని నిర్ధారణాష్టహార్థమును చెప్పుకొనినచో నా నిర్ధారణే అను వ్యాకరణ సూత్రంచే సమాసము నిషేధింపబడును. అందుచే పురుషులందు ఉత్తముడు పురుషోత్తముడని సప్తమి విభక్త అర్థమును చెప్పుకొనవలయును. లేదా సు ప్లస్ అభావ స్వభావ మంచి అభావము అని అర్థము. అభావములు మంచివని చెప్పుట చేయవానికి విరుద్ధములైన భావములనియు ఆశోభనములు చెడ్డవి అని అర్థము వచ్చుచున్నది. అందుచే రాగద్వేషాది భావములకు విరుద్ధములైన అభావములచే మధురమైనదని అనగా రాగద్వేషాది అభిప్రాయములు అభావములు ప్రాగాభావాదులు చెడ్డ అభిప్రాయములు ఏ విధంగానూ లేకపోవటచే మధురమైనది. లేదా తన భక్తుల యందు భవ ఉండుటచే మధురమైనది. ఇక్కడ స్వశబ్దమునకు తన వారిని అర్థము. తన భక్తులందరి యందు ఉండుటచే వారందరికీ ఈమె మధురమైనది. లేదా తన భక్తుల భక్తి చేత సత్ఫలము ఇచ్చినది. వేదమునందు మధు శబ్దమునకు సత్ఫలమని వ్యాఖ్యానము చేసిన దానిని బట్టి ఇక్కడ కూడా మధు అనగా సత్ఫలమని అర్థము. ఇట్లే భవ అను పదమునకు గల అర్థములను అనుకూలములాగా ఉన్నట్లుగా కూర్చోవలయును. భవశబ్దమునకు అభిప్రాయం అవతారమని కూడా అర్థములు గలవు. స్వ ప్లస్ భవ ప్లస్ మధుర తన ఎందలి అభిప్రాయం చే మధురమైనదని లేదా తన అవతారము చే మంచి ఫలం ఇచ్చుచున్నదని 6 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.